నేర్చుకోవడం ఆపవద్దు. మనం చనిపోయే వరకు నేర్చుకునే సామర్థ్యంతో దేవుడు మనల్ని సృష్టించాడు. దీన్ని మనం పెద్దగా తీసుకోం. మెదడు సుమారుగా 3 పౌండ్ల బరువే ఉంటుంది. అయినప్పటికీ రాబోయే 300 మిలియన్ సంవత్సరాలలో ప్రతిరోజు, ప్రతి గంటలో, ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోగలే సామర్థ్యం మనకు ఉందని న్యూరాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఎంత అద్భుతం! ఇది అద్భుతమైన బాధ్యత. నేర్చుకోవడం సంతృప్తి కోసం కాదు, సామర్థ్యత కోసం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని యేసు చెప్పాడు. మీరు కలలను కనే దానికంటే మీ ఊహ చాలా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే మీ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలంటే వీలైనంత ఎక్కువ నేర్చుకోవడం, మీ ఆధ్యాత్మికతను పెంచుకోవడం అవసరం. ఆధ్యాత్మిక పరిపక్వత యొక్క నిజమైన లిట్మస్ మీకు తెలిసిన పరిమాణం కాదు, మీకు తెలియని పరిమాణాన్ని తెలుసుకోవడం. దేవుడు ఆశ్చర్యానికి మూలమైనంత మాత్రాన మీరు అర్థం చేసుకునే వస్తువు కాదనే వాస్తవికతతో మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోవడం. ఇక ఆ పవిత్రమైన అద్భుత భావన సృష్టికర్త అయిన దేవుని గురించి తెలుసుకోవాలనే మరింత పవిత్రమైన ఉత్సాహతను పెంచుతుంది.